బీజేపీ జనసేన తోటి బలపరిచిన వ్యక్తి మా నాన్నగారు ఈరోజు ముకురాల గ్రామ సర్పంచ్ గెలుపొందాడు. మన జనసేన అధినేత లబ్బర్ చెప్పులు వేసుకున్నవాడు రాజాధికారాన్ని శ్వాసించాలనే లక్ష్యంతో పెట్టినప్పటి జనసేన పార్టీ. అలాంటి పార్టీలో నేను ఉన్నా, అది నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం 2019లో జడ్పీటీసీగా పోటీ చేసినాను కల్వకుర్తి నుంచి. అప్పుడు నాకు 554 ఓట్లు వచ్చినాయి. అప్పుడు నన్ను చాలా చిన్న చూపు చూశారు. ఈ రోజు ఒక గ్రామం మొత్తం నా చేతిలో ఉంది. నేను నా జిల్లాలోనే గ్రామం మొత్తం అభివృద్ధి చెందాలని ఒకటి ఎన్నికల హామీ పత్రంలో ఒక 15 పాయింట్లు రాసుకొని విలేజ్ మొత్తం తిరుగుకుంటూ ప్రచారం చేశాను. జనసేన బీజేపీతో జెండా ఎగిరేశాము. ఖచ్చితంగా మేము గ్రామ అభివృద్ధికి కోసం కృషి చేస్తాము. ఎక్కువ ఆనందంతో మాట్లాడలేకపోతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. కొర్ట్ల నియోజకవర్గము వార్డు మెంబర్గా గెలిచినాను. నేను 2014 శంకరన్న చేతుల మీదుగా పార్టీలో చేయడం జరిగింది. అప్పుడు అన్న పోటీ చేస్తే అన్నకు సహకారం ఇచ్చినాము. కాకపోతే అప్పుడు ఓట్లు తక్కువ వచ్చినాయి. అప్పుడు పార్టీ అప్పుడే కొత్తగా చాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పార్టీతోటే ఉంటున్నాము. కొరతలో ఏ యాక్టివిటీ ఉన్నా అని అందరం కలిసి చేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ ఒక్కసారి నాకు ఇష్టమైన నినాదం జై జనసేన, జై జనసేన. మాది నాగర్ కర్నూలు నియోజకవర్గం కుమ్మెర గ్రామం మాది. మేము ఇంతకుముందు జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ల సందర్భంగా జనసేన పార్టీని మా గ్రామంలో ఎంతో బలంగా ముందుకు తీసుకెళ్ళినాము. మా గ్రామంలో మెగా కంపెనీ వాళ్ళు అదేమంటారు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంలో భూములు తీసుకొని రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తే జనసేన పార్టీ వాళ్ళకు అండగా నిలబడి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే వారికి అండగా నిలబడి జైలుకు వెళ్ళొచ్చినాం. ఇదే రకంగా మాకు అండగా నిలిచినాడు ఆ రోజు. ఈరోజు మా నాగర్ కర్నూలు నియోజకవర్గానికి లీడర్ లేకపోయినా సరే క్యాడర్ గట్టిగా ఉంది. మా గ్రామంలో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నువ్వు నిలబడి ఏం చేస్తావు సర్పంచ్ గాని అడిగినారు. నేను నిలబడ్డది ఎవరికి అమ్ముడు పోను, మా సొంతంగా మాకు పడ్డ ఓట్లతోటి మా వెనుకున్న జనాలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేయడానికి నిలబడ్డానని చెప్పినాను. మా గ్రామంలో జనసేన పార్టీకి ఒక విత్తంతురాలు సపోర్ట్గా ఉంటుంది. మాకు వాళ్ళ ఇల్లు కూలగొట్టినారు. ఇప్పటి వరకు ఏ పథకంలో ఇల్లు ఇచ్చలేరు. వాళ్ళ ఇల్లు కూలగొట్టిన మెగా కంపెనీ మిషన్లు ఇప్పటి వరకు వాళ్ళ ఇల్లు కట్టేయడానికి వెనకాడుతూ ఉన్నారు. అన్ని పార్టీలు కక్ష కట్టి వీళ్ళు జనసేన పార్టీకి సపోర్ట్ చేసినారని వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. సభాముఖంగా మన రాష్ట్ర నాయకత్వానికి తెలియజేయాలని నేను ఈరోజు ఇంత దూరం వచ్చాను. మా గ్రామంలో నేను ఛాలెంజ్ చేసి వచ్చినాను. ఎంపీటీసీ ఎలక్షన్లో దేవుని దయ వల్ల రిజర్వేషన్ మాకు వస్తే మీరు మమ్మల్ని కాదని ఎంపీటీసీ ఎన్నికలు ఎలా గెలుస్తారో మేము ఉన్నది నలుగురమే కావచ్చు, మేము ఉడుంపట్టు పట్టి మీ అంతు చూసామని తెలియజేసి వచ్చాం. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.